మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు సానుకూల పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు మనకి ఒక ఆలోచన విధానంగా వెళ్ళాలి అని ఆలోచిస్తారు. కానీ అది ఏది ఎలా వెళ్ళాలి అనేది అది తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా చాలా వరకు ఎక్కువగా ఖర్చుల అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. అయితే వ్యయంలో శని వీరికి బలంగా ఉన్నప్పటికీ ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నప్పుడు అది వెనక్కి వెళ్ళడం, అది తర్వాత చేద్దామనుకోవడం, లేదా ముందుకు వెళ్ళిన పనిని వెళ్ళకపోవడం, సరే ఇది ఇలాగే ఉంటుందేమో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలు పక్కన పెట్టి దైవానుగ్రహంతో మీ సంకల్ప బలంతో ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అది సంతానం సంబంధించి కావచ్చు, వివాహం సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, లేదా విదేశీ సంబంధించిన విషయాలు ఏదైనా సరే మీ దృఢ సంకల్పంతో ముందుకు ఏదైనా ఒక అడుగు వేస్తే అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా దూర బంధువులతోటి విహారయాత్రలు కానీ శుభకార్యాలు పాల్గొనడం కానీ జరుగుతుంది. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయాలు కూడా కుదురుపడుతుంది. ధనం మటుకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాబడి ఉన్నప్పటికీ కూడా ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సాధ్యమైనంత వరకు విద్య మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. క్షుణ్ణంగా పరిశీలించుకుని జాతక పరిశీలన అన్నీ అయ్యాక కుదిరితే బాగుంటుంటే ముందుకు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ సంబంధం చూడడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. షష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. భాగ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు సానుకూల పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే ఏవైనా సరే ఈ వారం కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, అదేవిధంగా హనుమాన్ ఒత్తులు తెల్ల జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. అన్ని రాశుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపారపరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలో పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in